ఆర్మూరులో మంత్రి వాకిటి శ్రీహరి బీజేపీ ఎంపీ డీకే అరుణలకు మధ్య వార్ కొనసాగుతోంది. ప్రోటోకాల్ పాటించకుండా మంత్రి శ్రీహరి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు అన్నారు డీకే అరుణ. ఆత్మకూరు బ్రిడ్జి విషయంలో చర్చకు రావాలని వాకిటికి సవాల్ విసిరారు. వనపర్తిలో మంత్రి శ్రీహరి బీజేపీ ఎంపీ డీకే అరుణ ఢీ అంటే ఢీ అంటున్నారు. అమృత్ పథకం కింద వచ్చిన నిధులతో చేసే అభివృద్ధి పనుల విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదని శ్రీహరిపై మండిపడ్డారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. అమరచింత మున్సిపాలిటీలో పెద్ద చెరువు సుందరీకరణ పనుల శంకుస్థాపనకు తనను పిలవకపోవడంపై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరిలో వాకిటి శ్రీహరి భూమి పూజ చేయగా శుక్రవారం డీకే అరుణ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి వాకిటి శ్రీహరికి ఎంపీ డీకే అరుణ సవాల్ విసిరారు. ఆత్మకూరు కొత్తపల్లి బ్రిడ్జ్ విషయంలో ఆత్మకూరు చౌరస్తాలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆత్మకూరు గద్వాలకు బ్రిడ్జ్ పడుతుంది, అరుణమ్మ అడ్డుకుంటుంది. నేను సవాల్ చేస్తున్నా, మంత్రి గారికే సవాల్. ఆత్మకూరు చౌరస్తాకు రండి, మీరు ప్రజల మధ్యలోనే పెడదాం ఈ సమావేశం. ఆత్మకూరు బ్రిడ్జిని నేను అడ్డుకున్నట్టుంటే నాకు చెప్పండి, ఏ విధంగా అడ్డుకున్నానో ప్రజల మధ్యలో తెలపండి. మీరు అడ్డుకోవడానికి నేను ఎందుకు అడ్డుకుంటున్నానో ప్రజల మధ్యలో చెప్పండి. అబద్ధాలు చెప్పొద్దు, మోసాలు చేయొద్దు. అరుణమ్మ అభివృద్ధిని ఏనాడు అడ్డుకోదు. ఆత్మకూరు ట్రాన్స్పోర్ట్ బ్రిడ్జ్ కోసం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తా అన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. బరాబర్ నేను కూడా ముఖ్యమంత్రికి లేఖ రాస్తా. ఈ బ్రిడ్జ్ కూడా కావాలని ఆ మీటింగ్లోనే చెప్పిన. ఈ బ్రిడ్జ్ అవసరం ఉంది, రెండు ప్రాంతాలను కలపడానికి బ్రిడ్జ్ అవసరమే. కానీ ఇరిగేషన్ బ్రిడ్జ్ తీసుకొచ్చి ఆత్మకూరులో పెడితే జురాల ప్రాజెక్టు ఉండాలన్నా వద్దా అని అడిగినాను. జురాల బ్రిడ్జ్ కట్టండి, ఆత్మకూరు బ్రిడ్జ్ కట్టండి అని చెప్తున్నా. వాళ్ళేమో వద్దు, ఒకటే కట్టాలి, అది ఇదే కట్టాలంటారు. డీకే అరుణ సవాళ్లకు ఆరోపణలకు మంత్రి వాకిటి శ్రీహరి ఎలా స్పందిస్తారో చూడాలి.